అగ్నివలయంలో నిలబడి తన శరీరాన్ని త్యజించిన యోధుడు అర్జునుడు ఒక దేవుణ్ణి సవాలు చేశాడంటే నమ్మగలరా? ఆ అగ్నిజ్వాలలలో అతని కళ్లలో ఒక ఆశ, ఒక విశ్వాసం, ఎవర్నీ భయపడని ఒక యోధుడి కథ. కురుక్షేత్ర యుద్ధం సమీపిస్తోంది. విజయం కోసం అర్జునుడు తనను తాను అర్పించుకున్నాడు. జ్వాలలు అతనిని కాదు, అతని సంకల్పం మండుచుండెను. అతని శరీరం బలహీనపడుతున్నా ఆత్మ బలపడుతుండెను. అడవి జంతువులు కూడా అతని ఆధ్యాత్మిక శక్తి చూసి శాంతిగా నిలబడ్డాయి. తపస్సు గొప్పది, కానీ అహంకారం ఉంటే అది ప్రమాదం. ఎవరైనా అధముడను చేయకుండా ఎవరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు? ఈ యోధుడు నన్ను పరీక్షిస్తున్నాడు, అతనిని కూడా పరీక్షించాలి. ఇది నా తపస్సు స్థలం. ఇక్కడికి అడుగుపెట్టినది తిరిగి వెళ్ళదు. నా లక్ష్యాన్ని చౌకిలించావు. ఎవడవో నీయెవరు? ఈ అడవిలో చట్టం నా చేతిలో ఉంది. అడవిలో చౌకిలనమనేది ఉండదు. బలవంతుడే నిజమైన యజమాని. నీ బాణాలు లక్ష్యం చేరవచ్చు, కానీ నీ హృదయం చేరలేదు. ఆ ధీరుడవు, నీ గర్వమే నీ శత్రువు. నా బాణాలు తప్పవు. ఈ బాణాలు ఎంతో శక్తివంతమైనవి. అవి శత్రువును ఛేదిస్తాయి, లక్ష్యం చేరుకుంటాయి. ఇదెలా సాధ్యం? నువ్వెవరు చెప్పు. నా బాణాలు ఎందుకు పూలుగా మారాయి? ఎవరవు నీవు? ప్రభు, నా గర్వమే నా శత్రువు. నన్ను క్షమించు. నీ ముందు వంగుతున్నాను. నాకు తెలియదు ఎవరు నీవు, కానీ నీ శక్తి ఆశ్చర్యకరం. నేను ఓడిపోయాను. అర్జున, నీ శౌర్యం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీ వినయం నిన్ను గెలిపించింది. గర్వం ఉన్నవాడు బలహీనుడు, వినయం ఉన్నవాడు బలవంతుడు. ఇదిగో పాశుపతాస్త్రం. ఈ ఆయుధం నీకిస్తున్నాను. కురుక్షేత్రలో విజయం సాధించు. శక్తి ఉన్నవాడు గర్వపడితే కూలిపోతాడు. వినయం ఉన్నవాడు వంగితే ఎదుగుతాడు. ఈ గొప్ప గాథలో ఒక నీతి లభించింది. ప్రపంచంలో గొప్పవారు అయినవారు గర్వం లేనివారు. గర్వం లేనివారు ఎల్లప్పుడూ గొప్పవారు.